హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్ కుకీస్ చేసి చూపిస్తానండి. అందుకోసం నేను ఒక అరకప్పు వరకు బటర్ తీసుకుంటున్నాను. బటర్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ ఒక అరకప్పు షుగర్ పౌడర్ అండి, పంచదారని మిక్సీలో పట్టుకొని వేసుకుంటున్నాను. ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోయిద్దండి. చూసారు కదా, షుగరు పౌడరు బటరు మనకు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చిందాక మనం కలుపుతూ ఉండాలి. ఇలా క్రీమ్గా అయిపోయిన తర్వాత ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక పావు కప్పు వరకు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. ఇలా జల్లించటం వల్ల ఏమైనా ఉండలు ఉంటే జల్లించటం వల్ల పోతాయండి శుభ్రంగా. ఇప్పుడు ఈ పంచదార బటరు క్రీమీ టెక్స్చర్ లాగా చేసుకున్నాం కదా, దాంట్లో ఈ మైదా ఈ శనగపిండి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవి బేకింగ్ పౌడర్ వేయటం వల్ల కుకీస్ బాగా వస్తాయండి. దీంట్లోకి కొంచెం మనం వాటర్ పోయకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు వేస్తున్నాను. బటరు షుగరే సరిపోతుందండి, కొంచెం తక్కువైంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూను పాలు వేసి కలుపుకుంటున్నాను. ఇవి కలిపిన తర్వాత చూసారు కదా, చిన్న బాలు సైజు తీసుకొని అరచేతిలో పెట్టుకొని అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. పైన కొంచెం పాలు ఇట్లా బ్రష్తో అంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎగ్ వైట్ అయినా పెట్టుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను ఎగ్ వైట్ వేయట్లేదు, పాలు కలుపుతున్నాను. చూసారు కదా, పైన కొంచెం చిన్న చిన్న పిస్తా ముక్కలు కూడా పెట్టుకుంటున్నాను. పిల్లలకి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. గార్నిష్ కోసం ఇలా పిస్తా పప్పు పెట్టుకుంటే వాళ్ళకి చూడగానే మనకి బేకరీ స్టైల్లో ఉంటాయండి. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా స్టాండ్ పెట్టుకొని అడుగున మీ ఇష్టమండి సాల్ట్ పోసుకుంటే పోసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూసారు కదా, బాగా రెడీ అయిపోయినాయి. మనకు బేకరీలో కంటే మనం ఇంట్లో చేసుకుంటే మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తాయండి. చూసారు కదా, మనం బేకరీ స్టైల్ బటర్ కుకీస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్